ఫోన్ చేసి థ్యాంక్ చేద్దాం చేద్దాం బిగ్ బాస్ చేద్దాము ఫోన్ చేయాలి బాబాయ్ ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నావా? వాన వస్తుందా? కాదు బాబాయ్ ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నావా? ఏం రాలేదు స్టూడియోకి? వాన వస్తుందా? వాన నువ్వు అనుకుంటా రా బాబాయ్. కాదు ఒక విషయం ఉంది తెలుసా, ఆ న్యూస్ వింటే దగ్గర గంతేస్తావు నువ్వు. రా తొందర వస్తున్నాడు. A few minutes later. రమ్మను రా బాబాయ్ న్యూస్ ఉంది. పొద్దు నుంచి రాలే, వాన వస్తుంది. పెళ్లి పెట్టి ఏం తీసుకురాలే? పెళ్లి పోయినావు, ఏం ముక్క గిక్క ఏం తీసుకురాలే? తీసుకొస్తాం అనుకుంటే వాళ్ళు కార్డు ఉంటేనే 2 ప్లేట్లు ఎక్కువ కట్టమంటారు, లేకపోతే లేదంట. మా కార్డు లేదా? కార్డు ఉంటే తెలిసింది లేదా నీకు? ఇచ్చినాడు, ఇంట్లో మర్చిపోయాడు. రేషన్ కార్డు పెళ్లి కార్డు మళ్ళీ చెప్పాల్సింటే నీకు నాకు ఫోన్ చేస్తుంటే ఇంటికాడ పోయి తీసుకొస్తుంటే కదా నా కార్డు, నా పెళ్లి కార్డు. ఈ నెంబర్ దీంట్లో ఉండదు అప్ప ఒకసారి. సర్లే ఇప్పుడు ఏమంటావు? వచ్చినావా? తిన్నావా? సర్లే ఒక పని చెయ్యి, గుడ్ న్యూస్ చెప్తాను నీకు. స్వీట్ తిను, ముక్కోండి. ఎందుకు అనేది తర్వాత చెప్తాము. అదిరిపోయిన న్యూస్, నమ్ములు రప్ప నమ్ములు. ఎందుకు స్వీట్ న్యూస్ కూడా అట్లే ఉంటది. నీకు పెళ్లి చూపులు పెళ్లి చేస్తాను కదా. ఏమి నిజం పెళ్ళా లేకపోతే 6 4 పెళ్ళా? నీకు ఆ పెళ్లి కావాలా? నిజం పెళ్ళి అయితే పర్వాలే. అంటే ఇంకో పెళ్లి కావాలి నీకు ఇప్పుడు? పెళ్లి చెప్పాలా? వద్దు, 4 సరే కానీ చెప్పేద్దాం. మనకి ఓ న్యూస్ వచ్చింది, మెసేజ్ వచ్చింది అన్నమాట. బిగ్ బాస్ చూసావు నువ్వు? వీడియోలు చేస్తాం కదా, కామెడీ వీడియోలు, రీల్స్. యాడ్ వరకు పోయినా తెలుసా? నాగార్జున చూసినాడు. సినిమా హీరో నాగార్జున, బిగ్ బాస్. అవును, శివ నీ ఫేవరెట్ హీరో ఆయన? మా హీరో, నాయకుడు. మన వీడియోలు నాగార్జున ఉన్నారు కదా హైదరాబాద్ లో, బిగ్ బాస్. ఆయన చూసి శర్మ కాల్ చేసినాడు. చెప్పు శర్మ. మధ్యాహ్నం నిజం బాబాయ్, మధ్యాహ్నం చేసినాడు. ఆ వీడియోలో అతను ఉన్నాడు, కొంచెం తెల్లగడ్డము పైన వైట్ హెయిర్ ఉన్నాయి కదా, తెల్లగడ్డము పైన వైట్ హెయిర్ ఉన్నాయి కదా, అతను భలే చేస్తున్నాడు అని చెప్పినాడు. వైల్డ్ కార్డు ఇస్తారు కదా మళ్ళీ పోవడానికి, అట్లా మనకి ఒక వైల్డ్ ఎంట్రీ అంటే తెలుసా? వైల్డ్ ఎంట్రీ అంటే కొద్దిగా రూమ్ తెలుసు. అదే ఏం తెలుసు చెప్పు. దావలో మధ్యలో దూరిపోయేది. బాగానే తెలుసు. ఇది కూడా బిగ్ బాస్ లో కూడా మధ్యలో దూరిపోయేది. ఇప్పుడు ఫస్ట్ నుంచి లేదనమాట, ఇట్లా అద్దెదారులు కాదు. నిజంగా సీరియస్. వైల్డ్ ఎంట్రీ అంటే మధ్యలో కొంతమంది ఫేమస్ అయిన వాళ్ళని, నువ్వు ఫేమస్ అయినావు కదా, ఫేమస్ అయినావా లేదా, వాళ్ళని బిగ్ బాస్ లోకి పంపిస్తారు. ఓకే, వాడ గేమ్ ఆడాల. ఏం గేమ్ ఆడతావు? నీకేం గేమ్ వచ్చు చెప్పు. నాకు మోటార్ మోసేది వచ్చు, కడ్డీలు మోసేది వచ్చు, ఆటో తోలేది వచ్చు. నీ గేమ్ ఆడమన్నా ఏం పని చేస్తావు, ఎట్లా చేస్తావు అని అడిగి. యోగాసనాలు చేస్తాను. ఏ గేమ్ ఆడు? చిన్నప్పటి నుంచి ఏ గేమ్ లో చెప్పు, ఆ గేమ్ లో ఆడుతుంది. కబడ్డీ, తర్వాత వచ్చేసి కుస్తీ. ఎవరితో ఆడుతుంటావు కబడ్డీ? అంటే మామూలు మా క్లాస్, మీ క్లాస్మేట్స్ అమ్మాయిలతో? అమ్మాయితో కాదు, మొబైల్తో. సర్లే, ఇప్పుడు బిగ్ బాస్ ఫోన్ చేసి శర్మతో మాట్లాడినాడు నాగార్జున. ఈ దానిలో వైట్ హెయిర్స్ కొంచెం ముస్లాన్ ఉన్నాడు కదా, ఆయన్ని ఆ తాతని పంపిస్తావా అన్నాడు. తాత అయితే అంటారు నువ్వు? తాత ఏమో ఆయనే చెప్పింది, తాతని పంపిస్తారా. వీళ్ళని చూసి అట్లా అనుకుంటారులే. ఇంటికి చూసి అందులో పనులు పోయినాయి కదా,
అట్లా ఫోన్ చేసి రమ్మన్నాడంట. ఎట్లా మళ్ళీ నెక్స్ట్ వారం పంపించాలి నీకు బిగ్ బాస్, పోతావా? బట్టలు గిట్లు చదువుకోవాలి నువ్వు. ఈ సిమెంట్ వేసుకోపోవద్దు, ఇట్లా పోతావా? మళ్ళీ ఎట్లా పోవాలి అట్కి? బట్టలేకుండా కాదు, కొత్త బట్టలు తీసుకొని కొత్త బట్టలు మా అమ్మకి మా నాన్న చెప్తావా నువ్వు కొత్త బట్టలు? మీ అమ్మ మీ నాన్న లేరు కదా, ఎందుకు అట్ట కాదు, నిజం చెప్తుంటే నువ్వు అంతా జోకులు వేస్తావు. కాదు ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ పోయింది నాన్న పోయి అన్ని కథలు చెప్తున్నావు, మళ్ళీ పోయి జోకులు వేస్తున్నావు. నిజం చెప్తున్నావు, ఫోన్ నంబర్ చూపించాలా నీకు నమ్మేటట్లా? అదే చేయాలా? చేస్తాను చేస్తాను, పండుకుంటారు ఊరుకోండు. అనుకుంటాను బిగ్ బాస్ లో ఉంటాడు, సీరియస్ అవుతాడు. చేస్తా అంటే పోదామే పోదాను కానీ ఒకటే పోయేదే. నేను ఒకటే నాకు దావా పంపిస్తాం ఆటోలో, దావత్ నా ఆటోలో పోదనమాట. అడ్రస్ ఒకటి రాసేయండి. అన్నపూర్ణ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, హైదరాబాద్. 5 lakhs. అది ఎక్కడుందో? హైదరాబాద్ లోనే ఉంది. ఇప్పుడు మనం పాతగుంత కలిపోతాము. ఈశ్నగూడి అంటే పెదబాయి కాడ. అదే అన్నపూర్ణ స్టూడియో అంటే అక్కడ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ కూడా చెప్తారు. అన్నపూర్ణ స్టూడియో అంటే డైరెక్ట్ అక్కడికి పోతావు, అక్కడికే తోలుకుపోతారు. వాళ్ళ మనుషులు ఉంటారు, వాళ్ళు డబ్బులు ఇయ్యరు, మళ్ళా నువ్వు ఇయ్యాలని వాళ్ళు ఇస్తావా? డబ్బులు నేనే ఇయ్యాల. ఏంలా అప్లికేషన్ రాస్తారు, ఒక 2,000 ఇచ్చేసి. 2,000 అయితే ఇస్తా. మళ్ళీ నేనేమో 20,000. వాళ్ళు ఇస్తారు అప్పుడు నువ్వు గెలిచినాక. గెలిచల్లా, నేను గెలిచాలా? ఏమేమి పెట్టాలి దాంట్లో? నాగార్జున ఒక ఆదివారం అయితే ఒక ప్లేట్ లో చదువుతాడు, అదే పేపర్ లో పెట్టుకొని చదువుతాడు. అన్ని చదివి చెప్పిస్తారు. లోపల అయితే అన్ని చెప్తారు బాబా, నీకు ఎట్లా ఆడాలా, ఇట్లా వేసుకోవద్దా, ఇట్లా వేసుకోవాలి అన్ని చెప్తారు. అంటే మనం కొత్త వంగీలు, కొత్త ప్యాంట్లు, పైన కోట్లు, బూట్లు కానీ వేసుకోవాలా? ఖచ్చితంగా వేసుకోవాలా. ఇవి ఉండొచ్చా? గడ్డము అప్పుడప్పుడు తీసేయమంటాడు, టాస్క్లు పెడతాడు కదా. టాస్క్లు అంటే వాడు పెట్టేది ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలని చెప్తానమాట. గేమ్ టైప్ అనమాట. అది కాదు కానీ ఇప్పుడు ఎట్లా ఏం చేద్దాం మళ్ళా? పోతావా లేదా? ఎట్లా నువ్వు పోతాను. వాళ్ళ జతగా ఒక అమ్మాయి కావాలంట, ఎట్లా? అమ్మాయితోనే తీసుకుంటాడు అంటున్నాడు. ఎవరు ఉన్నారా మనకు తెలిసిన వాళ్ళు? అమ్మాయినే తోలకపోతే అమ్మాయినే చూపిస్తాను. ఇంటికి వచ్చినాక మా వాళ్ళతో ఏమన్నా పెళ్లి చేసుకుంటావు ఏమన్నా? కాదు, ఉన్న టాస్క్ ఆడేకే. రోజు ఒక వీడియోకి తీసుకురాలే, ఒక రీల్ తీసుకురాలే. బిగ్ బాస్ అంటేనే అమ్మాయిలు వచ్చేసినారా? ఫోన్ చేయమంటావా? వద్దులే, ఫోన్ ఏం చేయొద్దు. గేమ్స్ బాగా ఆడతావు కదా, ఏం పెట్టినా ఆడగలవు కదా. ఇప్పుడు కబడ్డీ అయితే మోకాళ్ళు వస్తాయి, మిగతా ఏం చెప్పినా ఆడతావు. క్రికెట్ అయితే బౌండరీలు, 6. ఇప్పుడు నువ్వు పోయినావు నాగార్జున, ఇప్పుడు నేనే నాగార్జున అనుకున్నాము. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినావు, నువ్వు ఎట్లా పరిచయం చేసుకుంటావు? నువ్వు వెల్కమ్, నీ పేరు ఏం పేరు? పులకొండనే కదా. వెల్కమ్ పులకొండ అంటాను నేను. అన్నప్పుడు నువ్వేం చెప్తావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎట్లా, ఏం చెప్పు? నమస్కారము. ఎవరికి? నాగార్జున గారికి. ఓకే. నేను నాది గుంటకల్లు, పాత గుంటకల్లు. నేను వచ్చేసి ఆటో డ్రైవర్. మా గురువు గారైన కదిరి అమ్మడి గారు, అవి మళ్ళీ అది చెప్పుకుంటే మళ్ళీ అక్కడ ఫీల్ కావద్దు ఇట్లా. మళ్ళీ తర్వాత మా డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ శర్మాస్ గారు, మళ్ళీ ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్ భానుప్రసాద్ గారు.